న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్య అంశాలు. జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తూర్పుపేట వై జంక్షన్ నుంచి కోరంగి పంచాయతీ ప్రతాప్ నగర్ అంబేద్కర్ ఆరామం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎంపీ ఎమ్మెల్యేలను తూర్పుపేట వద్ద ఘనంగా స్వాగతం పలికి గుర్రాల రథం పైన ఊరేగించారు. సుంకుడరేవు, జై భీంపేట, ప్రతాప్ నగర్, అంబేద్కర్ భవన్లోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. తూర్పుపేట వై జంక్షన్ నుంచి కోరంగి పంచాయతీ ప్రతాప్ నగర్ అంబేద్కర్ ఆరామం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎంపీ ఎమ్మెల్యేలను తూర్పుపేట వద్ద ఘనంగా స్వాగతం పలికి గుర్రాల రథం పైన ఊరేగించారు. సుంకుడరేవు, జై భీంపేట, ప్రతాప్ నగర్, అంబేద్కర్ భవన్లోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎంపీ హరీష్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రతి ఇంటికి వెలుగైనాడు, జనవేదన గుడితే గుణమై తన నామం చేస్తున్నాడు. హరీషన్న మన తోడంటూ మరో సాగతను నిలిచేరా. కేసు యువతను పిలిపిస్తూ ప్రతి వాడి గొంతుగా మారెనురా. జన సైన్యం కమల దళాన్ని వెంట పెట్టుకుని నడిచెనురా. పదపదరా 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 అమలాపురం చల్లెత్తుకుందిరా పసుపు గడం. Dale.
అదేవిధంగా ప్రతి ఒక్క కూడా మొత్తం అందరూ చాలా వేసేసి అందరూ వెనకాల నుంచోండి. దగ్గర ఆయుర ఆరోగ్య సంపత్తి సకల సంపత్తిమేవ చ తథో నిర్వాణ సంపత్తి ఏమ భవతు సభ మంగళమృతంతు సభ దేవతా సభ బుద్ధానుభవేన సదా స్వస్తి భవంతు తే భవతు సభ మంగళమృతంతు సభ దేవత సభ సంఘాను నిచితం పతితం తేహం కిప్పమేవ సమజ్యతే సభ్యే పూరేతు సిద్ధ సంకల్పో సంధోపం వచ్చే సమ్మ కార్యక్రమం చేయవలసి వచ్చినా ఎమ్మెల్యే నగరం కంగారు పడి సాఫీగా చేయాలండి. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ దయచేసి అదేవిధంగా మల్లవారంచిని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజ్ సెక్రటరీ దూర్పూడి ప్రతి ఒక్కరికి ఇక్కడ వేదిక పైన ఉన్న అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరందరూ ఆనాడు నేను ఎన్నికలకి ఆఖరి రోజున ఆ రోజుని కూడా పొద్దున్న మీ అందరితో ఇక్కడే ర్యాలీ చేయడం జరిగింది. ఆనాడు మీరు అందరూ మాట్లాడారు, చాలా సమస్యలు ఉన్నాయని కూడా తెలియచేయడం జరిగింది. ఆనాడు మీరు చెప్పారు తాల్వేం మండలంలోని ఈ డ్రైన్ సమస్య ఉంది, అలాగే ఇక్కడ ఉన్న అంబేద్కర్ భవనం గురించి ఆనాడు మా నాన్నగారు ఆయన దీన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా వీటినన్నింటినీ కూడా మీరు బాధ్యత తీసుకుని పూర్తి చేయమని తెలియజేశారు. నేను ఆనాడు చెప్పిన ఒక మాట మళ్ళీ ఇప్పుడు అధికారంకి వచ్చి ఒక మాట మాత్రం నేను మార్చను. ఖచ్చితంగా ఆనాడు మీకు ఇచ్చిన మాటని నేను కట్టుబడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు అందరికీ ఒకే మాట తెలియజేశా, నాకు ముఖ్యమైన కార్యక్రమాలు 2 ఉన్నాయని. ఖచ్చితంగా ఆ రోజు నేను ఇచ్చిన మాట ఆ రైల్వే కూతని 5 సంవత్సరాల్లోని మీకు పంపిస్తానని, అలాగే మీకు ఇక్కడ చాలా వరకు ఓఎన్జీసీ అయినా సరే, వేదాంత అయినా సరే, గేల్ సమస్యలు గేల్ అయినా సరే, ఈ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అధికారంకి వచ్చిన తర్వాత మొన్న వచ్చిన వెంటనే కూడా వాళ్ళతో మాట్లాడి మొదటి అంశం దాని మీద వాళ్ళతో మాట్లాడుతుంది, ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన సిఎస్ఆర్ నిధులైనా సరే లేకపోతే లోకల్ ఎంప్లాయ్మెంట్ అయినా సరే ఈ రెండింటిని మీరు ఏదో విధంగా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ ప్రాధాన్యత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇవ్వాలని కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే బాధ్యత, అలాగే నిధులతోని మనం పూర్తి చేసుకున్న లోకల్ సమస్యలు కూడా ఉపయోగిస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. అలాగే మీరందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. నా ధన్యవాదం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి విజయోత్సవాలు విజయవంతం చేసిన మరి ఎస్సీ సోదరులందరికీ, మరి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నన్ను కూడా పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేసే కార్యక్రమంలో ఈ మండలంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు వచ్చి పెద్ద ఎత్తున మాకు సన్మానం చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. అదేవిధంగా మరి ఎన్నికల్లో కూడా మరి ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా ఆ రోజు మన వివేకానంద గారు, చెల్లి అశోక్ గారు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని హ్యామ్లెట్స్కి ఏ మండలానికి ఆ మండలంలో ఉన్న నాయకులందరినీ, మన వేదిక పైన ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుని ప్రతి దళిత వాడికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఏ సమస్యలు అన్నీ కూడా నాకు అశోక్ నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి గ్రామాల్లో మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి కమ్యూనిటీ హాల్ కానీ, మరి అదేవిధంగా ప్రసాద్ చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రోత్సాహంలో కూడా మాకు భాగం కల్పించాలని చెప్పారు. తప్పనిసరిగా అంటే ఈ సంవత్సరం మనం సుమారు 150 మందికి ప్రోత్సాహంలో మరి ఎప్పుడు లేనటువంటి మనం 150 మందిని ప్రోత్సాహం స్కీమ్లో జాయిన్ చేసాం. రిలయన్స్ గుజరాత్లో ఉద్యోగ అవకాశాలు మండలంలో అంటే మొదటిగా గాడిమోగ, భైరవపాలెం, మరి మల్లవరం గ్రామాలు దత్తత గ్రామాలు కాబట్టి
ఆ ఊర్లో ఎంతమంది పాస్ అయితే అంతమందికి కూడా చదువుకునే అవకాశం ఇస్తున్నారు. దాంతోపాటు ఈ మండలంలో ఉన్న పేదలు ఎవరైతే పేదలు బాగా చదువుకోని ఉన్నారో మరి ఎస్సీ వారికి కూడా యానం శివారు సావిత్రి నగర్ ప్రజలకు త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటూ పెద్ద ఎత్తున శుక్రవారం యానం పరిశీలనాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా అరకొర నీటి సహాయంతోని జీవనం సాగిస్తున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే త్రాగునీరు అందడం లేదు అంటూ వాపోయారు. పంప్ హౌస్ నందు మోటార్లు పనిచేయడం లేదని, కనీసం అధికారులు వాటిపైన దృష్టి సారించని కారణంగా గత 2 రోజులుగా త్రాగునీరు లేదు అంటూ వెంటనే స్పందించాలని అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అధికారులను వివరణ కోరగా మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలుపుతూ ప్రస్తుతం త్రాగునీరిచ్చు సమయాన్ని పెంచి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. యానం శివారు సావిత్రి నగర్ ప్రజలకు త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అంటూ పెద్ద ఎత్తున శుక్రవారం యానం పరిశీలనాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా అరకొర నీటి సహాయంతోని జీవనం సాగిస్తున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే త్రాగునీరు అందడం లేదు అంటూ వాపోయారు. పంప్ హౌస్ నందు మోటార్లు పనిచేయడం లేదని, కనీసం అధికారులు వాటిపైన దృష్టి సారించని కారణంగా గత 2 రోజులుగా త్రాగునీరు లేదు అంటూ వెంటనే స్పందించాలని అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అధికారులను వివరణ కోరగా మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలుపుతూ ప్రస్తుతం త్రాగునీరిచ్చు సమయాన్ని పెంచి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. సార్ ఇప్పుడు లోపల సిమెంట్ రోడ్ కట్ చేస్తే పైప్ లైన్ వేసారు సార్. వెంటనే దాన్ని రిపేర్ వర్క్ చేస్తారు. వీళ్ళకి సావిత్రి నగర్ లో 2 years అవుతుంది కట్ చేసి సిమెంట్ రోడ్ అన్ని చేసి ఇప్పుడు వరకు దాన్ని రిపేర్ వర్క్ ఎందుకు చేయలేదు సార్? రెండే సంవత్సరాలు అయ్యిందంటే మీరు లోపల సార్ రిపేర్ వర్క్ ఇప్పుడు వరకు చేయలేదు సార్. దాన్ని కొత్త కాలనీలో వేశారు, పాత కాలనీ కూడా వేశారు సార్. కంప్లీట్ చేశారు. చేశారు. ఇప్పుడు దీనికి మెయిన్ డిపార్ట్మెంట్ గా యాక్షన్ తీసుకోమని మనం మినిస్టర్ గారికి ఇచ్చిన లెటర్, ఆంధ్ర ఇరిగేషన్ లెటర్ రాస్తాం. మెయిన్ ఏంటంటే మనకి నీరు రావాలి. దాని కారణంగా లేదా 50 ఎకరాలు మనకి ఇక్కడ బస్సు ఎందుకంటే నీళ్ళు లేవు. పరిస్థితి రావాలి ఎలా ఉందంటే ఏ రోజు కారణం ఆ రోజు కూలి పనికి వెళ్ళి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం కదా. ఏ రోజు ఆ రోజు అక్కడి నుంచి ఏదో లాగా ఇచ్చేసి నీళ్ళు పట్టుకుంటున్నాం రావడం. అది కాకుండా కాలం ఫుల్గా వచ్చింది అనుకున్నాను. అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆంధ్రకి లెటర్ రాసిందండి, 2 లెటర్స్ అంటే తెలుసుకోవాలి కదా. నేను డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయట్లేదు సార్. ఆంధ్రకి లెటర్ రాసి పది సంవత్సరాల నుంచి అన్న బాధపడుతున్నామండి. మా బాధ గురించి మాకు వాటర్ ట్యాంక్ అన్నా కట్టాలి. సావిత్రి నగరం ప్రజలు చాలా బాధపడుతున్నారు. మా కాళ్ళు కూడా అరిగిపోతున్నాయండి, నీళ్ళు మోసుకోలేకపోతున్నాం. ఏదో 200 మంది కన్నా రావట్లేదండి. ఎవరికి వచ్చినా కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు. చాలా బాధపడుతున్నామండి. ఈ ప్రాబ్లం మీరు ఏదో పరిష్కారం చేయాలండి. ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరుగుతున్నామండి. మా కాళ్ళు అరగడం తప్ప మాకేమీ న్యాయం జరగట్లేదండి. నీళ్లు మాకు కావాలండి. నీళ్ళు గురించి పట్టించుకోవాలండి అధికారులు కూడా. కొత్త పైపులు వేసినా కూడా మాకు రావట్లేదండి నీళ్ళు. కొత్త పైపులు వేసినా కానీ మాకు నీళ్ళు రావట్లేదండి. చాలా ఏడుకొట్టు వారికి పైప్ లైన్కి అసలు నీరు రావట్లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అసలు రావట్లేదు. ఎన్నిసార్లు వచ్చి ఆఫీసులు తిరిగాం కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈసారి అయినా శుభ్రంగా మాకు నీళ్ళు వచ్చేలా చూడండి. చాలామంది చాలా బాధపడుతున్నారు. ఒక పొలాకాడికి వెళ్ళామంటే ఒక 6 గంట 10 నిమిషాలు చెప్పి నిలబడితే తప్ప అది దిండి వేయట్లేదు. అది దిండి వచ్చి వెళ్ళి
మళ్ళీ వేసుకుని వచ్చి మళ్ళీ రెండో బిందు అట్టుకెళ్ళి మూడో బిందుకు వచ్చేదాకా పొలా కట్టేస్తుంది. ఇలా 2 బిందులు 3 బిందులు తప్ప అంతకుమించి ఎక్కువ రావట్లేదు. వాడుకోవడానికి మాకు నీళ్ళు ఉండట్లేదండి. లేవచ్చు కూర్చుంటామండి. ఇప్పుడు పంట నీలవతి. నేను ఇప్పుడు ఎక్కడి నుంచన్నా ఒక బిందె ఎత్తుకొస్తే వచ్చేదాడికి ఒగిరిపొచ్చి గుండె ఆవేసి వచ్చి పడిపోతున్నానండి. ఇప్పుడు 10 సంవత్సరాలు నీళ్ళు రాపోనా ఆ నీరు గురించి ఒక పొల వట్ట ఒక బిందె ఎత్తుకెళ్ళి అక్కడ నిలబడి ఎత్తుకొచ్చేడికి ఏడ్చేస్తున్నానండి. ఇంటికి వచ్చేసరికి మోకచ్చి పడిపోతున్నాయి, గుండె ఆవేసి వచ్చేస్తుంది, నిలబడకపోతుంది. దయించి మాకు నీళ్ళు కూడా ఇవ్వండి. మీకు పుణ్యం అంటే మేము కడుపు పుట్టినట్టు ఉంటుందండి. ఇంక మా వయసు ఎలాగ అయిపోతుంది, మా బిడ్డలు మేము వెనక్కి గచ్చిపోతున్నాం. మాకు నీళ్ళు కావాలండి. ముఖ్యంగాని నీళ్ళు లేక చాలా కష్టాలు పడుతున్నామండి. ఒక బింది ఇస్తే ఎక్కడో ఇస్తున్నారండి. 2-3 పొలాలు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి దేవుడిచ్చుకుండి నిలబడి ఓ బింది ఇచ్చాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. మాకు నీళ్ళు కావాలండి. మా ట్యాంక్ కన్నా కట్టించాలి. మాకు నీళ్ళు కావాలి. మాకు మా ఆరోగ్యం కూడా బాగోట్లేదండి. మేము మోసి ఓపు కూడా లేదు. పొలాలు వేయించుకున్నా సరే అలా ఉండిపోయింది. మా పాత పొలాలు కూడా నేను పాత పొలాలు వస్తాయి, కొత్త పొలాలు ఇన్ని సంవత్సరాలండి. సంవత్సరాలు పొడిగినాయి. సంవత్సరాలు పొడిగి 7 గొట్టారో ఇల్లులండి. ఈ సంవత్సరాలు పొడిగిన ఉన్నట్టుగా పొలం కావట్లేదండి. దయచేసి మీకు అందరికీ నమస్కారం పెడతామండి. మాకు నీళ్ళు కావాలండి ముఖ్యంగానే. ఈరోజు సావిత్రినగర్ గ్రామంలో ఏదైతే నీటి సమస్య ఉందో అనేక సంవత్సరాల నుండి మేము అటు యానం ప్రాంతీయ పరిపాలనాధికారి గారు కానీ, ఈఈ గారికి కానీ, ఏఈ గారికి కానీ, జేఈ గారికి కానీ అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ వారు శాశ్వతంగా ఒక పరిష్కారం అంటే తీసుకురాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈరోజు ఎంతమంది మహిళలు సావిత్రినగర్ నుండి ఇక్కడికి యానంకి వచ్చారంటే మరి సావిత్రినగర్లో ఉన్న నీటి సమస్య ఒక కొరత ఏ విధంగా ఉన్నదనేది వీళ్ళందరూ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి వెంటనే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి నీటి కొరత లేకుండా వారికి సరిపడా నీటిని సరఫరా చేసి, అంతేకాకుండా ఆ నీటిని కూడా ప్యూరిఫై చేసి వాళ్ళకి సప్లై చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం. అయితే ఏదైతే మరి గిరియంపేట వాటర్ ట్యాంక్ నుండి సావిత్రినగర్కి నీటిని సరఫరా చేస్తున్నారో మరి ఆ మోటార్లు కూడా అందులో ఉన్న 2 మోటార్లో ఒకటి ఆల్రెడీ సంవత్సరం క్రితమే అది పోవడం జరిగింది. మరి దానికి తోడు నిన్న ఈ మధ్య 2 రోజుల క్రితం ఇంకొక మోటార్ కూడా రిపేర్ రావడం జరిగింది. అయితే అధికారులు దీనిపై ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా మరి నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు నీటి కొరతతో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దయచేసి మరి ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకుని అటు ఆర్ఏఓ గారు కానీ, ఈ గారు కానీ అందరూ కూడా దీనిపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకుని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచినీటిని సరఫరా చేయవలసిందిగా మీ మీడియా ద్వారా మేము కోరడం జరిగింది. Public Works Department, Yanam. Regarding the water supply in Savitrinagar, this department is taking all the rectification work to improve the water supply to Savitrinagar. Hence, the public need not worry. Sufficient water supply will be made available within 10 days. Accordingly, pipeline work is also in progress. As an immediate measure, supply time will be increased to meet the public demand. So, people are requested to bear with this department for some time, for at least 10 days. Okay, thank you. సావిత్రినగర్ ప్రజలు మా డిపార్ట్మెంట్కి మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు, దాని మీద కొంచెం దృష్టి పెట్టుకుని ఇక్కడ అడగడానికి వచ్చారు. ఆ విషయంలో మా ఈగాను కూడా కలిశారు. ఆయన కూడా పాజిటివ్గా స్పందించి ఆల్రెడీ మేము పైప్లైన్ వర్క్ అది చేస్తున్నాం, అది ఒక 10 డేస్లో అయిపోతుంది, అంచేత మీరు ఎవరు కూడా బాధపడద్దు, కంగారు పడద్దు, మీకు పూర్తిగా మంచినీళ్ళు ఇచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. ఈలోగా మీకు టైమింగ్స్ కూడా మీకు సరిపడగంత ఇవ్వమని చెప్పి కొంచెం టైమింగ్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒప్పుకున్నారు. ఆ విధంగా మేము ఫాలో అవుతాం. మీకు వాటర్కి ఏమైనా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ. పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు కోన వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కోన కొండబాబు అండ్ బ్రదర్స్ వారిచే 25,000 రూపాయలు విలువ చేసే వాటర్ ప్యూరిఫైర్ పాఠశాలకు బహుకరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయులు హంసాని, రాము మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట కోన వెంకటరాజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు కోన వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు కోన కొండబాబు అండ్ బ్రదర్స్ వారిచే 25,000 రూపాయలు విలువ చేసే వాటర్ ప్యూరిఫైర్ పాఠశాలకు బహుకరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు సిబ్బంది వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయులు హంసాని, రాము మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ తెలుసా మీకు ఎవరికైనా మీకు తెలియదు కదా? అవునా? ఇక్కడ చూడండి, మన రూమ్ దగ్గర కొత్తగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఫ్రిడ్జ్. పక్కనే ఉంది తెలుసా? వాటర్ కాదు, ఫిల్టర్, వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. మన స్కూల్లో పిల్లలందరికీ కూడా ఫ్రెష్ వాటర్ తాగాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని సార్ వాళ్ళ నాన్నగారి పేరు మీద శ్రీ కోన వెంకటరెడ్డి గారు పిల్లలు అనమాట. సార్ వాళ్ళు కోన కొండబాబు గారు, బాబు గారు, చంద్రబాబు గారు, వీరు ముగ్గురు కూడా కలిసి, అందరూ ముగ్గురు కలిసి మన స్కూల్ గురించి, మన పిల్లల గురించి బాగుండాలని వాళ్ళ సొంత డబ్బుతోటి మనకి వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారనమాట. ఈ వాటర్ ప్యూరిఫైయర్ తాగడం వల్ల స్కూల్లో పిల్లలందరూ కూడా మన ఇంట్లో వాటర్ కంటే కూడా ఫ్రెష్గా వస్తుందన్నమాట. ఎన్నో మనం బయట వాటర్ బాటిల్ కొనుక్కుంటామా 20 రూపాయలు పెట్టి, అవునా? అది ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్గా వాటర్ వస్తుంది. వాటర్ అందరూ కూడా తీసుకుని అందరూ కూడా హెల్తీగా ఉండాలి, అందరూ కూడా స్కూల్కి రావాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఇచ్చారు. సార్కి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పెళ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసు ఎట్టకేలకు చిక్కుముడి విడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పెళ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం కేసు ఎట్టకేలకు చిక్కుముడి విడింది. ప్రతిరోజు విగ్రహాన్ని చూడలేక అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన నిందితులు సుమారు 6 రోజుల పాటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలైన నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు
ముందు హాజరుపరిచిన పోలీసులు నిందితులకు ఈ నెల 24వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ను న్యాయస్థానం విధించింది. ఈ ఘటనకు దారితీసిన వీడియోలను డీఎస్పీ రామకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. వెళ్ల గ్రామంలో నూతనంగా ఏర్పడిన జగనన్న కాలనీ ప్రవేశ ద్వారం వద్ద అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలు ఏర్పాట్లు చేశారు. ఈ కాలనీలో నివసిస్తున్న చిక్కాల వీరమణికంఠ, వేపూరి వీర వెంకట సత్యనారాయణలకు ప్రతిరోజు ఈ విగ్రహాలు చూస్తూ తమకి ఇళ్లకు వెళ్లడం వారికి ఇబ్బందిగా అనిపించింది. ఈ నేపథ్యంలో 2 విగ్రహాలను అంబేద్కర్, జగజ్జీవనరాం ధ్వంసం చేయడానికి పథకం రూపొందించారు. ఇందులో భాగంగా 4వ తేదీన వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా ఒక బాల నేరస్తుడితో పాటు 5గురు నేరస్థలానికి సమీపంలో పార్టీని చేసుకుని మద్యాన్ని సేవించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో 5గురు ముద్దాయిలు, వీరంతా వరికొత్తి యంత్రాలు నడిపేవారు, ఒక గుణపంతో అంబేద్కర్ విగ్రహాన్ని కొట్టి నేల కూల్చారు. వేపూరి వీర వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని, ఈత రామచంద్రుడు, ఎలియాస్ రాము, ఎలియాస్ చిన్ని, వీళ్ళందరూ కూడా ఈ వెల్ల గ్రామానికి చెందిన ఒక పీర్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళంతా కూడా అగ్రో ట్రాక్టర్స్, ఏదైతే వరికోత యంత్రాలు అయితే ఉన్నాయో వాటికి నడిపే వాళ్ళు వీళ్ళంతా నడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళ పరిచయం. ఇందులో మెయిన్ అతను ఏదైతే మనం సిసిఎల్ఏ అన్నామో అతను కూడా ఇందులో సభ్యుడే. అతని పేరైతే కొంచెం చట్ట ప్రకారం వెల్లడించడం కుదరదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ రోజు పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే ఈ చిక్కాల వీరమణికంఠ ఎలియాస్ మణి అని చెప్పామో, అలాగే వేపూరి వెంకట సత్యనారాయణ ఎలియాస్ నాని, వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే ఆ మాటల్లో ఇక్కడ మన వీళ్ళిల్లు, ఈ మణి అన్న అతని ఇల్లు మన అంబేద్కర్ గారి, తర్వాత మా బాబు జగజీవనరావు గారి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ జగనన్న కాలనీ దగ్గర ఇతని ఇల్లు. అదేవిధంగా ఈ రెండో అతను నేను చెప్పిన ఈ వేపూరి వీర వెంకట సత్యనారాయణ నాని వాళ్ళ బ్రదర్ ఇల్లు కూడా కాలనీలోనే ఈ జగనన్న కాలనీలో ఉంటుంది. వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు అస్తమానం మనకి ఎంట్రన్స్లో ఇది ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది తీసేస్తే కనుక, ఈ విగ్రహాలు పడగొట్టేస్తే కనుక ఇదంతా కూడా కాలనీకి వెళ్ళటానికి కొంచెం అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రొవోక్ చేశారు. ఈ ప్రొవోక్ చేసిన వెంటనే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఆమోదముద్ర చెప్పారు. ఆమోదముద్ర చెప్పిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాల పంపిణీ. రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పేద, బడుగు, బలహీన విద్యార్థులకు దాతలైన ద్రాక్షారామంకు చెందిన బాలాజీ బుక్ స్టాల్, శంకర్ నారాయణ బుక్ స్టాల్ మరియు రామచంద్రపురం లావణ్య సరస్వతి బుక్ స్టాల్స్ వారు హెల్పింగ్ లిటిల్ స్మైల్స్ పులివెందుల వెంకట సహకారంతో పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పెన్సిళ్లు తదితర వస్తువులను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా స్ఫూర్తితోని విద్యార్థులు చదువుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులంటూ కొనియాడారు. ప్రజా సంఘాల నాయకులు చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గం పీడీఎస్యు ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాల పంపిణీ. రామచంద్రపురం స్థానిక వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 60 మంది పేద, బడుగు, బలహీన విద్యార్థులకు దాతలైన ద్రాక్షారామంకు చెందిన బాలాజీ బుక్ స్టాల్, శంకర్ నారాయణ బుక్ స్టాల్ మరియు రామచంద్రపురం లావణ్య సరస్వతి బుక్ స్టాల్స్ వారు హెల్పింగ్ లిటిల్ స్మైల్స్ పులివెందుల వెంకట సహకారంతో పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పెన్సిళ్లు తదితర వస్తువులను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పి సిద్ధు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా స్ఫూర్తితోని విద్యార్థులు చదువుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులంటూ కొనియాడారు. ప్రజా సంఘాల నాయకులు చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనివాస్ బుక్ షాపు, రామచంద్రపురం రాజుగారి బుక్ షాపు, సరస్వతి బుక్ షాప్ వారు, అదేవిధంగా స్మైలింగ్ హ్యాండ్స్ సంబంధించి వెంకట, వీళ్ళందరూ కూడా మాకు మరి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, అట్ల కానీ, ఇంకా ఇతర సామగ్రి అందించడం జరిగింది. అదేవిధంగా పీడీఎస్ సంస్థ విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తుంది.
ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాలు కూడా ఈ పీడిఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు. నేటి యువతరం ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ద్విచక్ర వాహనాలను నడిపే సమయం తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి పిలుపునిచ్చారు. హెల్మెట్ వినియోగంపైన పెద్దాపురం మండలం దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ కె లతా కుమారి మాట్లాడారు. నేటి యువత ఆగతాయి పనుల వల్ల రోడ్డు ప్రమాదాలు దుర్మరణం పాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినేని శ్రీనివాసరావు, పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి, సిఐ వై రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్, తిరుపతి సర్పంచ్ మేయిల కృష్ణమూర్తి, దివిలి మాజీ సర్పంచ్ కొత్తెం శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త నూతలపాటి అప్పలకొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి లేకపోతే సర్టెన్ ప్లేస్ సర్టెన్ రీజన్తో వెళ్తాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లోని వాటిలో చూసేది ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఫర్ ఐడెంటిటీ. అంటే బైక్ రైడింగ్ అనేది ఒక ఐడెంటిటీ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఆ ఏజ్ అలాంటిదే, బట్ ఆ ఐడెంటిటీ కోసం అని వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఒక రకమైన డేంజర్లో ఇరుక్కున్నారు. కానీ స్పీడ్ అన్నది ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద వెహికల్ మీద, అలాగే మనిషి యొక్క క్యాపబిలిటీ, దాని మీద నడిపేవాడి క్యాపబిలిటీ మీద ఆధారపడుతుంది. అంతేగాని స్పీడ్ అన్నది ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద వెహికల్ మీద, అలాగే మనిషి యొక్క క్యాపబిలిటీ, దాని మీద నడిపేవాడి క్యాపబిలిటీ మీద ఆధారపడుతుంది. అంతేగాని మెకానికల్ డిఫెక్ట్, నెక్స్ట్ కోమన్ ఎర్రర్. మెకానికల్ డిఫెక్ట్ అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అవడం కానీ, సడన్ గా ఇంజన్ ఏదైనా మార్పు వచ్చి ఆగిపోవడం కానీ, అది ఎక్కడ కూడా ఒక 99% జరగదు. కేవలం మానవ తప్పిదాల వల్లే 99% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. క్లియర్ కట్ గా ఎంఏ గారు క్లియర్ కట్ గా హెల్మెట్ దాని ప్రాముఖ్యత ఏంటన్నది వివరించారు. శరీరంలో ఎక్కడ దెబ్బతగిలినా, చేయి బ్రేక్ అయినా, కాలు బ్రేక్ అయినా, ఎక్కడ బ్రేక్ అయినా లిమిటెడ్ పీరియడ్ లో మళ్ళీ రికవరీ అవుతుంది. ఒక హ్యాండ్ ఇరిగిందంటే ఒక 1 month 1.5 months మళ్ళీ సెట్ అవుతుంది. మన హ్యాండ్ మనకి ముందు ఎలా ఉందో 100% రికవరీ అవ్వకపోయినా ఒక 98% మళ్ళీ కాల్తీగా పనిచేస్తుంది. ఇట్లానే యూట్యూబ్ లో మీలాంటి పిల్లల్ని ఎవరు చేస్తుంటారంట. వాళ్ళ బ్రదర్ కూడా అజయ్ సమేదో, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారా? ఆయన కూడా ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక కావడం చాలా ఆనందదాయకం. యాక్చువల్గా మా ఆఫీసర్స్, అదేవిధంగా మా మోటార్ వెహికల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు. సో బోత్ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి దీనికి రిలేటెడ్ గా కానీ ఒక చిన్న విషయం చెప్పేసి కార్యక్రమం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ గర్ల్స్ అందరికీ కలిపి ఇచ్చిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక 4-5 days నుంచి యూట్యూబ్ లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది డార్క్ కామెడీ కోసం. ఎవరైనా చూసారా? డార్క్ కామెడీ, DC డార్క్ కామెడీ. ప్రణీత్ హనుమంతు అని చెప్పి, హనుమంతు అనేది ఆయన ఇంటి పేరు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒక ఫేమస్ ఇంటి పేరు అది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీలో గత కొంతకాలంగా నివురుగప్పున నిప్పులా ఉన్న 2 గ్రూపుల మధ్య తగాదా తారాస్థాయికి చేరింది. ఒక పుట్టినరోజు వేడుకలో సమావేశమైన నాయకులు మాటామాట పెరిగి కొట్లాటకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఘర్షణలకు దిగారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా 2 గ్రూపుల మధ్య వివాదం నెలకొంది.
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీలో గత కొంతకాలంగా నివురుగప్పున నిప్పులా ఉన్న రెండు గ్రూపుల మధ్య తగాదా తారాస్థాయికి చేరింది. ఒక పుట్టినరోజు వేడుకలో సమావేశమైన నాయకులు మాటామాట పెరిగి కొట్లాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి వర్గాలను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఘర్షణలకు దిగారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన విద్యార్థులు నూజివీడు ఐఐటికి ఎంపికయ్యారు. జగ్గంపేట హైస్కూల్లో చదివిన బాకూరి జ్యోతికాదేవి, అపురూప రమ్యకు ఈ ఏడాది 10th పరీక్షలో మండల ఫస్ట్ సాధించారు. దీంతో బాకూరి జ్యోతికాదేవి, అపురూప రమ్యతో పాటు మరొక విద్యార్థి డానీ సునంద్ నూజివీడి ఐఐటికి సెలెక్ట్ అయినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. నమస్కారం అండి. నా పేరు టీవీఎస్ రంగారావు, గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట గెజిటెడ్ హెడ్ మాస్టర్. అయితే ముఖ్యంగా మీ అందరితో నేను పంచుకునే ఆనందకరమైన విషయం ఏంటంటే, జగ్గంపేట పాఠశాల చరిత్రలో, ప్రభుత్వోన్నత పాఠశాల చరిత్రలో ఈ సంవత్సరం 2023-24 అకాడమిక్ ఇయర్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసి కాకినాడ జిల్లాలో రెండవ స్థానం సాధించినటువంటి బాకూరి జ్యోతికాదేవి, అపురూప రమ్య అనే అమ్మాయి, అదేవిధంగా డానీ సునంద్ అనే అబ్బాయి IIIT నూజివీడికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారిద్దరూ మా పాఠశాల కీర్తి ప్రతిష్టలని తారాస్థాయికి తీసుకెళ్ళినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి వారికి భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా మేము వారికి తోడుంటామని చెప్తూ తెలియజేయడం జరుగుతుంది. పాఠశాల స్థాపించి దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో IIITకి వచ్చిన తర్వాత ఈ పాఠశాల నుంచి వీళ్ళిద్దరే సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. మరి ఈ విషయాన్ని మాకు చాలా గర్వంగా ఉంది. మా పాఠశాలకు చరిత్రలో మొట్టమొదటిసారి ఇది. వారిద్దరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి నా తరపున, మా ఉపాధ్యాయులు అందరి తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.